అన్న ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిము కన్నప్ప ఎలా ఉంది ఎగ్జైటింగ్గా? వెరీ ఎక్సైటెడ్ అండి. అందరితో పాటు నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎందుకంటే ఇంత ఎక్సైట్మెంట్కి కారణం ఏంటంటే ఈ సినిమా నేను చేస్తున్నప్పుడు మోహన్ బాబు గారు ప్రతిరోజు రష్ చూసి నా దగ్గరికి వచ్చి అప్రిషియేట్ చేశారు. అలాగే ఈ సినిమాలో ఫస్ట్ షాట్ ఒక 15 మంది ఫైటర్స్ని కొట్టడం అనమాట. అది సింగిల్ టేక్లో ఓకే అయింది. వెంటనే కిచ్చో మాస్టర్ వచ్చి అప్రిషియేట్ చేశారు. అలాగే నేను చేస్తున్న ప్రతి సీన్స్ ఆ గూస్ బంప్స్ వచ్చిన సీన్స్ అనమాట. సో అక్కడ ఉన్న తోటి నటీనటులు కూడా నన్ను వచ్చి అప్రిషియేట్ చేసి హద్దుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ ఇచ్చిన ఎంకరేజ్మెంట్తోనే ఐ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దిస్ ఫిల్మ్ అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత మీ ఫ్యాన్స్ మళ్ళా హూ అని అనుకునే మూమెంట్ ఇదే. అది ఎలా ఉండవు? డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా ఫిల్మ్ అండ్ 200 crores ఫిల్మ్ కాబట్టి. అండ్ బిగ్ బాస్ తర్వాత 2500 రోజుల నిరీక్షణ తర్వాత ఒక పెద్ద సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చిన విష్ణు మంచు గారికి రుణపడి ఉంటాను. అండ్ ఇట్స్ అ బిగ్ ఫిల్మ్ ఫర్ మీ. డెఫినెట్గా సినిమా మొత్తం ఆల్మోస్ట్ సినిమా అంతా ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అనమాట. సో మాలి క్యారెక్టర్ కూడా చిన్నప్పటి నుంచి తిన్నడు కలిసి పెరిగే క్యారెక్టర్. డెఫినెట్గా సినిమాలో ఈ క్యారెక్టర్ చాలా బాగా ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి అంటే విష్ణు గారు చెప్పినట్టు ఈ క్యారెక్టర్ కొంతమందికి తెలీదు, ఈ స్టోరీ ఎలా తెలియదు అని ఉంటుంది. మీకు కూడా మీ దగ్గరికి వచ్చే వరకు ఈ స్టోరీ లైన్ ఏమైనా ఎప్పుడైనా తెలుసా, లేకపోతే స్టోరీ చెప్పినప్పుడే అది నేర్చుకున్నారు? యాక్చువల్లీ కన్నప్ప అంటే తిన్నాడు స్టోరీ మొత్తం మన తెలుగు వాళ్ళందరికీ తెలిసిందే. ఇది 1954లో కన్నడలో రాజ్ కుమార్ గారు చేసినప్పుడు ఫస్ట్ ఫిల్మ్ అనమాట. తర్వాత మళ్ళీ 76లో కృష్ణరాజు గారు చేశారు. సో కృష్ణరాజు గారి సినిమా నేను చూశాను యాక్చువల్గా అప్పుడు వచ్చినప్పుడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు బేసిక్గా ఒక బోయ కుటుంబానికి చెందిన ఒక బోయరాజు కొడుకు, ఒక బోయవాడు తిన్నడు. ఆ తిన్నడు ఒక నాస్తికుడిగా ఉన్న తిన్నడు పరమశివుడు భక్తుడు ఎలా అయ్యాడు అనేది కథ. అది అందరికీ తెలిసిన కథ. దట్ ఈస్ నాట్ ఫిక్షనల్, దట్ ఈస్ రియల్ స్టోరీ. సో తిన్నడు చుట్టూ తిరిగే క్యారెక్టర్లన్నీ ఫిక్షనల్ అనమాట. అది ప్రతి డైరెక్టర్ తనకి అనుగుణంగా డిఫరెంట్గా మలుచుకుని ఉన్నారు అనమాట. బట్ తిన్నడు క్యారెక్టర్ అనేది రియల్ స్టోరీ అనమాట. మనకి భూమి మీద జరిగిన స్టోరీ అది. ఓకే. ఇప్పుడు ఈ సినిమా చేసినప్పుడు నాన్ వెజ్ తిన్నాను అని చెప్పడం జరిగింది. మీరు నాన్ వెజ్ తిన్నారా, లేకపోతే సేమ్ అలాగే? మాకు న్యూజిలాండ్లో నాన్ వెజ్ చాలా చీప్ యాక్చువల్గా. సో వెజిటేరియన్ చాలా కాస్ట్ అనమాట. నాన్ వెజ్ ప్రతిరోజు వచ్చిన ప్రతి ఆర్టిస్ట్లకి నాన్ వెజ్ పెట్టారు. సో ఆబ్వియస్లీ తిన్నడు బోయవాడగా ఉన్నప్పుడు శివుడికి కూడా పంది మాంసం పెట్టేవాడు అనమాట. సో ఆబ్వియస్లీ ఈ శివుడు సినిమా చేస్తున్నప్పుడు నాన్ వెజ్ తినకూడదని ఏం లేదు యాక్చువల్గా. బికాజ్ మా న్యూజిలాండ్ షూట్లో ప్రతి ఆర్టిస్టు అందరికీ ఇక్కడ ఒక నాన్ వెజ్ ఉంటే అక్కడ 4-5 రకాల నాన్ వెజ్లు పెట్టేవారు యాక్చువల్గా. కన్నప్ప మీ కెరీర్లో ఎలా ఉండబోతుంది? అంటే సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అవుతే మాత్రం బిగ్ బాస్ కౌశల్ పోయి కన్నప్ప కౌశల్గా పీపుల్ టాక్ అబౌట్ ఇట్. అంటే ఒక్క మాటలో మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ కౌశల్ అనేది 8 years అయినా కూడా ఇంకా అదే ఆర్మీ ఇట్స్ దేర్. మొన్న యుఎస్ లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా ఇంకా అదే ప్రేమ, అదే ఆప్యాయత ఉందన్నమాట. సో కన్నప్ప సినిమా తర్వాత సో డెఫినెట్గా ఒక కన్నప్పలో కౌశల్ ఆర్మీ సభ్యులందరికీ కౌశల్ ఒక మంచి రోల్ చేశాడని డెఫినెట్గా దే విల్ టాక్ అబౌట్ ఇట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఇంకా ఏం రాబోతున్నాయి మీ కెరియర్లో? యాక్చువల్గా నేను 100% నేను ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అవుతే ఎప్పుడో ప్యాకప్ చేసుకుని వైజాగ్ వెళ్ళిపోయేవాడిని. ఐ హ్యావ్ అదర్ బిజినెసెస్ ఆల్సో. సో సినిమా అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్ అనమాట. డెఫినెట్గా మంచి సినిమాల కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. కన్నప్ప తర్వాత డెఫినెట్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ మోర్ ఫిల్మ్స్ అనమాట, బెటర్ ఫిల్మ్స్. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ నెక్స్ట్ 2 monthsలో రాబోతుంది. మీకు ఇప్పుడు వరకు అయిన సీజన్లో మీరు కాకుండా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నాకు నచ్చిన కంటెస్టెంట్ విన్నర్ తర్వాత అడుగుతాం. కంటెస్టెంట్ అంటే బేసిక్గా సీజన్ 2 తర్వాత అది ఒక కమర్షియల్ సినిమా వచ్చిన తర్వాత చిన్న సినిమాలు వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట యాక్చువల్గా. సో యాక్చువల్గా సోహెల్ ఐ లైక్ డెమ్ యాక్చువల్లీ పర్సనల్గా. ఐ థింక్ మిగిలిన అంటే ఎవ్రీ కంటెస్టెంట్ హ్యావ్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్ ఇన్ బిగ్ బాస్. సో నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్గా కొంచెం రియాలిటీగా ఉంది సోహెల్ అనిపించింది. విన్నర్ అంటే అంటే బిగ్ బాస్ 2 తర్వాత అంత ఎఫర్ట్స్ పెట్టి గెలిచిన విన్నర్ ఎవరు అనిపించట్లేదు. అంటే నేనే బిగ్ బాస్ టైటిల్ కన్నా ఓవర్ ఎఫెక్ట్స్ పెట్టి గెలిచాను యాక్చువల్గా.
బట్ మిగతా వాళ్ళందరికీ చాలా ఈజీగా టైటిల్ వచ్చింది. అంటే మీదేంటంటే జనాల మనసులు గెలుచుకున్నారు. అంటే అతను ఒక్కరిని కార్నర్ చేస్తారా, మేమున్నాం మీ వెనకాల అని చెప్పి మీరు ఎవరినైతే ఎలిమినేట్ చేశారో టక 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 పోతా వచ్చారు. అంటే ఒక చరిత్ర నిజంగా. హోస్ట్ నాని గారు కూడా ఏంటిది వాట్ ఈజ్ అన్నట్టు ఉన్నారు. అందుకని అడుగుతున్నా. అంటే చెప్పాను కదా, యాజ్ అ సెడ్ మిగతా విన్నర్స్ చాలా మంది వచ్చారు నా తర్వాత, బట్ వాళ్ళందరికీ చాలా ఈజీ విన్నింగ్ అనిపించింది. సో కొంచెం టఫ్గా కష్టపడి గెలిచింది అయితే సీజన్ 2 మన సీజనే. సో తర్వాత ఐ థింక్ కోవిడ్ టైంలో వచ్చిన సీజన్ 4 అభిజిత్ ఆల్సో ఇట్స్ ఐ థింక్ హీ డిజర్వ్ ద నెక్స్ట్ యాక్చువల్లీ. యా, కన్నప్పతో పేరు మార్చుకోబడుతున్నారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.